ఎయిత్ క్లాస్ హిస్టరీలో భాగంగా ఫస్ట్ పార్ట్లో మనం మహల్వారి అలాగే శాశ్వత శిస్తు రైతువారి సిస్టమ్స్ వీటి గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ లెసన్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అండి. మొత్తం కూడా టెక్స్చువల్ బిట్స్ ఏనండి ఇవి. మీరేం డౌట్ పెట్టుకోని అవసరం లేదు. కాకపోతే మనకి ఇంత లావ్ బుక్ ఇన్ని పేజెస్ మనం ఇందులో టెక్స్ట్ బుక్లో ప్రిపేర్ అవ్వడానికి ప్రస్తుతానికి టైం సరిపోదు. కాబట్టి నేను ఫస్ట్ టైం అప్పుడు డిఎస్సి ప్రిపేర్ అయినప్పుడే ఈ మొత్తం ఎయిత్ క్లాస్ హిస్టరీ బిట్స్ అన్నీ కలిసి ఒక 30 పేజెస్లో ఇట్లాగా నోట్స్ రాసుకున్నాను అనమాట. హ్యాండ్ రైటింగ్ బాగోదు, కానీ వాయిస్ వింటూ కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే టెట్కి అప్లికేషన్స్ అయితే పెట్టారా ఫ్రెండ్స్? నేనైతే ఇంకా పెట్టలేదండి. నేను లాస్ట్లో పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను గత టెట్స్ అలాగని డిఎస్సిలో కానీ గమనించింది ఏంటంటే, నేను ఫస్ట్ టైము టెట్కి కానీ డిఎస్సికి కానీ అప్లికేషన్ పెడితే నా ఎగ్జామ్ ఫస్టే వచ్చేస్తుందండి. లాస్ట్కి పెడితే కానీ లాస్ట్ బట్ 1 ఆర్ 2 డేస్ బిఫోర్ ఎగ్జామ్ అనేది వస్తుంది. ఇది నేను చాలాసార్లు గమనించాను. కొంతమంది అట్లనే ఉండదు అంటున్నారు, కానీ నేను గమనించినంత వరకు లాస్ట్ పెడితే లాస్టే వస్తుందండి. ఎక్కువ పర్సెంటేజ్ ఏదో ఒక 10% 20% మందికి ముందు వస్తుంది. సో నా మీ ప్రిపరేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, లేదా నాకు లాస్ట్కి డేట్స్ వస్తే బాగుంది అనుకునే వాళ్ళు మ్యాక్సిమం కొంచెం ఏమంటారు డెడ్ లైన్కి ఒక 2-3 డేస్ ముందు పెట్టుకోండి. ముందే పెట్టుకోవద్దు. ఏముంది మనకి ఛాన్స్ ఉన్నది కదా, ఒక 80% కొంచెం లేట్గా రావడానికే మన అప్లికేషన్ మన ఎగ్జామ్ డేట్ లేట్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇది 100% రియల్ కాదు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అంతే. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరు ప్రిపేర్ అయినా అవ్వకపోయినా అప్లికేషన్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఆల్రెడీ మీరు ఒకసారి డిఎస్సి రాసేసారు అంటే నాలెడ్జ్ ఉంటుంది కంపల్సరీ. మీ ప్రిపరేషన్ టైం సరిపోకపోయినా ఏ రీజన్ వల్ల అయినా కూడా నేను లాస్ట్ టైం కన్నా నాకు ఎక్కువ మార్క్స్ రావు అనుకున్నా సరే మీరైతే అప్లికేషన్ పెట్టండి. ఎందుకంటే అందరు చెప్పే మాట ఎక్స్పీరియన్స్కి పనికొచ్చుద్ది, అది కరెక్టే. అది కాకుండా ఈసారి ఎస్జిటి వాళ్ళకి వేరేగా, అలాగే స్కూల్ అసిస్టెంట్ వేరేగా పేపర్ సెట్టింగ్స్ అనేవి అఫ్కోర్స్ సెట్టింగ్స్ వేరేగానే జరుగుతాయి. సెపరేట్గా ఫోకస్ చేయమన్నారు. సో దాన్ని బట్టి ఏమంటే మనకి ఇంకా కొంచెం లో లెవెల్లోనే రావచ్చు అనమాట పేపర్, అంత టఫ్గా కాకుండా. అది కాకుండా సర్వీస్ టీచర్స్ కూడా టెట్ పెట్టమంటున్నారు. కాబట్టి మన జరిగినంత టఫ్గా కనుక టెట్ ఉంటే వాళ్ళందరికీ కష్టమైపోతుంది. సో కొంచెం ఈజీగానే ఇవ్వచ్చేమో అనుకుంటున్నానండి. జస్ట్ నా అజంప్షన్ అంతే. ఇంకొకసారి ఏంటంటే ఒకసారి ఇట్లాగేనండి జగన్ టైంలో మనకు ఒక టెట్ పడింది కదా లాస్ట్ నోటిఫికేషన్ ముందు, ఎలక్షన్స్ ముందు. ఆ టెట్ కూడా మనకి టైం తక్కువ ఉందనేసి నేను అప్లై చేయలేదన్నమాట. కానీ మిగతా 2 టెట్స్లో మార్క్స్ స్కోర్ బాగానే ఉంది అనేసి, కానీ ఆ టెట్ చాలా ఈజీ టెట్ అనమాట. మనం రాసిన అన్ని టెట్స్ కన్నా ఆ టెట్ చాలా ఈజీగా ఉండి అప్పుడు చాలామంది 120+ ఈజీగా 130 140 స్కోర్ చేసేసారు. సో అలాంటి మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్. మనకి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా గుర్తుపట్టగలము. మీరు జస్ట్ రఫ్గా ప్రిపేర్ అయినా, లేదు ఇంకా అసలు టైం లేదు ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళినా ఒకసారి అయితే అటెంప్ట్ అయితే ఇవ్వండి. అన్నీ ప్రిపేర్ అయినాడికి టెన్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అవి గుర్తుపెట్టుకోవాలి, ఇయర్స్ గుర్తున్నాయి, ఈ కాన్సెప్ట్ గుర్తుందా, ఆ కాన్సెప్ట్ గుర్తుందని. ఏం ప్రిపరేషన్ పెద్దగా చేయని వాళ్ళకి ఆ టెన్షన్ ఉండదు అనమాట. ఆ టెన్షన్ లేకపోవడం వల్ల అప్లికేషన్ బిట్స్ అనేవి మైండ్ఫుల్గా మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. టెన్షన్ ఉండదు కాబట్టి బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది. ఎప్పుడైనా గమనించారా, మనం ప్రిపరేషన్ అవ్వకుండా వెళ్ళిన దానికి ఏ టెన్షన్ ఉండదు కాబట్టి మనకి రాకపోయినా సరే ఆలోచిస్తాము. అదే కొంచెం ప్రిపరేషన్ ఎక్కువ చేసి బాగా చేసిన వాళ్ళకి టెన్షన్, ఒక రకమైన టెన్షన్తో వచ్చిన బిట్స్ పోగొడతారు. సో నేను ప్రిపేర్ అవ్వద్దు అంటలేదు. ఒకవేళ అవ్వకపోయినా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటాను, ఈ హౌస్ వైఫ్స్కి కుదరకపోయినా వదలొద్దండి, వెళ్ళి అటెంప్ట్ చేసి రండి. ఇప్పుడు క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. రైతువారి సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే థామస్ మన్రో అనమాట. అలాగే శాశ్వత శిస్తుని కాల్ వాలిస్ అని తెలుసుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు సంప్రదాయ జమీందారులు ఉండకూడదని చెప్పింది ఎవరంటే థామస్ మన్రో ఇంకా అలెగ్జాండర్ రీడ్ అండి. నెక్స్ట్ నీలిమందు సాగు 18వ శతాబ్దం నుంచి మొదలుపెట్టారు. ఓకేనండి. అలాగే గవర్నర్ జనరల్ మున్రో యొక్క పరిపాలన కాలం 1919 నుంచి 26 వరకు అనమాట. అది అంత ఇంపార్టెంట్ కాదండి. ఇక్కడ నుంచి చూడండి, ఇదైతే మనకి టెట్లో బిట్స్ రూపంలో ఇచ్చారు, మ్యాచింగ్ రూపంలో కూడా కొన్ని సెషన్స్కి ఇచ్చారు. బ్రిటిష్ రైతులు బలవంతంగా
పండించమన్న పంటలు బ్రిటిష్ వాళ్ళు బలవంతంగా రైతులు పండించమన్న పంటలన్నీ ఇచ్చారండి. చూడండి, బెంగాల్ జనుము, అస్సాం తేయాకు, యునైటెడ్ ప్రావిన్స్ చెరకు, యూపీ పంజాబ్ గోధుమ, మహారాష్ట్ర పత్తి, మద్రాస్ వరి. ఓకేనండి, కంపల్సరీ మీరు కోడ్ పెట్టుకుని ప్రిపేర్ అవ్వాలండి. చూసినంతసేపు ఈజీగా ఉంటాయి, కానీ ఇది కన్ఫ్యూజన్ అయిపోయి బిట్స్ అనమాట ఇవి. అలాగే నెక్స్ట్ అండి, కలంకారీ నేత అనేది మచిలీపట్నానికి సంబంధించింది. అది 20వ శతాబ్దం నుంచి స్టార్ట్ అయిందనమాట. కలంకారీ మచిలీపట్నం దేనికి ఫేమస్ అంటే కలంకారీ నేతకండి. అది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. టెట్కి ఒకసారి, డిఎస్సి కూడా ఒకసారి వచ్చింది. మోరిస్ ముద్రణ ఇంగ్లాండ్లో 19వ శతాబ్దంలో ఎవరితో ప్రారంభించబడింది అంటే బై విలియమ్స్ అనమాట. విలియం మోరిస్ అనమాట. ఆయన బ్రిటన్ ప్రముఖ కవి. ఓకేనా. నెక్స్ట్ నీలిమందు 19th సెంచరీలో సరఫరా చేయబడింది దేనికి? ఇండియాకి. అలాగే ఏ శతాబ్దంలో నీలిమందుకి డిమాండ్ బాగా పెరిగిందంటే 18వ శతాబ్దం అండి. రైటింగ్ బాగాలేదండి, కానీ వినండి జస్ట్. 13వ శతాబ్దంలో నీలిమందును డైగా అనమాట. డైగా యూజ్ చేసిన కంట్రీస్ ఏంటి అంటే ఇటలీ ఒకటి, ఫ్రాన్స్ ఒకటి, బ్రిటన్ అండి. ఈ మూడు కూడా నీలిమందుని డైగా, తలకేసుకునే డైగా, తలకు కదండి క్లాత్స్కి రంగు వేస్తారు కదా, వేసుకునే డైగా యూజ్ చేస్తారనమాట. అలాగే నీలం రంగు అలాగే వైలెట్ కలర్స్ కోసం యూరోపియన్లు దేని మీద, ఏ మొక్క పైన డిపెండ్ అయ్యారనేది ఇంపార్టెంట్ అండి. ఓడ్ మొక్క అనమాట. అలాగే ఓడ్ పెరగడానికి కావాల్సిన టెంపరేచర్ని, వాతావరణం కూడా ఇంపార్టెంట్ అండి. సమశీతోష్ణ స్థితి అనేది అవసరం బిట్టి అడిగారండి. ఇట్టే అలాగే ఈ ఓడ్ మొక్క ఏ ప్రాంతంలో అవైలబుల్ అంటే అది ఐరోపా దేశంలో అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఆ మొక్క దొరుకుద్ది. నెక్స్ట్ ఉత్తర ఇటలీ, దక్షిణ ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీలో పెరుగుతుంది. ఈ కంట్రీస్ ఇంపార్టెంట్. ఉత్తర ఇటలీ, దక్షిణ ఫ్రాన్స్ అలాగే ఇంగ్లాండ్, జర్మనీలో పెరుగుతుంది అన్నమాట. ఈ మొక్క దొరకడం అవైలబుల్ అయితే ఐరోపా. నీలిమందును పండించిన విదేశీయులండి. బిట్టు మ్యాచింగ్ రూపంలో కూడా అడుగుతున్నారు ఇది, లేదా ఏబి బీసీ ఏది కరెక్ట్ అట్లా కూడా అడుగుతున్నారు ఈ బిట్ని. ఫ్రెంచ్ ఒకటి, స్పానిష్ ఒకటి, పోర్చుగీస్ అనమాట. ఫ్రెంచ్లో కొలంబియా దీవులలో ఈ మొక్క అనమాట. అది ఎక్కడ? ఆ దీవుల్లో గల సెయింట్ డొమింగోలో ఈ మొక్క అనేది పండించడం జరిగింది విదేశీయులు. అలాగే స్పానిష్లో వెనిజులా, అలాగే ఇంగ్లీష్ వారు జమైకా అనమాట. నెక్స్ట్ పోర్చుగీస్ వారు బ్రెజిల్. ఎక్కడైనా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఈజీగా అయిపోతాయి. ఎందుకంటే మీరు టెక్స్ట్లో చదివినా లేదా ఏదైనా మెటీరియల్లో చదివినా అండర్లైన్స్ చేసుకుంటూ చదివితే కొంచెం టైం పట్టేస్తుంది. ఇలా ఏదైనా ఒక బుక్లో నోట్ చేసుకుంటే ఈజీ అనమాట. నీలిమందు డిమాండ్ ఏ సంవత్సరం అంటే 18వ సెంచరీ చివరి నాటికి డిమాండ్ అనేది పెరిగింది. అలాగే సగానికి నీలిమందు యొక్క డిమాండ్ తగ్గించిన సంవత్సరం కూడా ఇంపార్టెంట్ అండి. అది 83, 89. 2 నెంబర్లు వచ్చినట్టు పైన కింద వేసుకుంటే ఈజీ అండి. 8, 8 ఉంటే 3, 9, 3 డబల్ చేస్తే 9. అట్లా కింద 2 నెంబర్స్ 2 ఇయర్స్ వచ్చినప్పుడు పైన కింద వేసుకోవాలండి గుర్తుపెట్టుకోవడానికి. 88లో బ్రిటన్ దిగుమతి చేసుకున్న నీలిమందులో కేవలం 30% మాత్రమే ఇండియా నుంచి. ఆ 30% అనేది ఇంపార్టెంట్ అండి. 88 ఇయర్ కన్నా కూడా బ్రిటన్ దిగుమతి చేసుకున్న నీలిమందు కేవలం 30% మాత్రమే. దేని నుంచి? ఇండియా నుంచి. అది ఇంపార్టెంట్ బిట్ అండి. అలాగే బై 1810కి ఈ నిష్పత్తి ఎంత శాతం ఇంక్రీజ్ అయింది? 95% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ మార్కెట్లో బెంగాల్ నీలిమందు ఆధిపత్యం. నీలిమందు సాగులోని పద్ధతులను నిజ్ అంటారు, అలాగే రైతీ అంటారన్నమాట. నెక్స్ట్ బిట్ ఇంపార్టెంట్ అండి. ఫ్రెంచ్ వారు నీలిమందుతో పాటు ఏ తోటలు వేసారంటే చక్కెర తోటలు. అలాగే నిజ్ అంటే యజమాని నేరుగా ఉత్పత్తి అన్నమాట. ఉత్పత్తి చేయడాన్ని నిజ్ అంటారు. కరేబియన్ దీవులలో నీలిమందు పతనంకి రీజన్స్ ఏంటి, కారణాలు ఏంటి అంటే అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఆఫ్రికన్ తిరుగుబాటు వస్తుంది. ఆఫ్రికన్ బానిసల తిరుగుబాటు 91లో జరిగింది, ఇంపార్టెంట్. అలాగే వెంటనే 92లో ఫ్రాన్స్ వలల్లో బానిసత్వ నిషేధం అనేది జరిగింది. అలాగే ఆఫ్రికన్ బానిసలు ధనికులను తోట యజమానులు చంపటం. ఈ 3 కారణాలు. ఈ 3 కారణాలతో పాటు ఏదైనా ఇంకో కారణం ఇస్తే అది ఎలిమినేట్ చేసుకోవాలి మనం ఎగ్జామ్స్లో. థామస్ మున్రో బ్రిటిష్ రైతులు తండ్రిగా భావించేవారు అనమాట. భూమిని
కొలుచు ప్రమాణం ఇది ఇంపార్టెంట్ అండి. భీగా అంటారు. అంటే భీగా అంటే బెంగాల్లో 1/3 వంతు. చలో 1/3 వంతుని భీగా అంటారు. ఎక్కడ? బెంగాల్లో. అది భూమిని కొలిచే ప్రమాణం. మీరు ఒకసారి ప్రీవియస్ టెట్ కానీ డిఎస్సి క్వశ్చన్ పేపర్స్ కానీ చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్ అని. నాగళ్ళు 2 దేనికి? ఒక బీగాని సాగు చేయడానికి, ఒక బీగా అంటే స్థలం అని చెప్పాను కదా, భూమిని సాగు చేయడానికి 2 నాగళ్ళు అవసరం. అలాగే 2000 నాగళ్ళు ఎంత బీగాకి అవసరం అంటే 1000. 1000కి 2000. అలాగే ఒక బీగాకి నాగళ్ళు 2 అవసరం. రుణం పొందాలి అంటే 25% భూమి సాగులో ఉండాలి. ఎంత శాతం భూమిలో ఉంటే రుణం ఇస్తారు ఫ్రెండ్స్? లోన్స్ అన్నట్టు 25%. అలాగే నీళ్ళు మందు నీళ్ళలో నానబెట్టడానికి ఎన్ని గంటలు నానబెట్టాలి అంటే 8 గంటలు నీళ్ళలో నానబెట్టాలి. నీలి ఆకులని వేడి నీళ్ళలో వేసి పులియబెట్టడం లేదా నిటారుగా ఉండి తొట్టులో వేసి పులియబెడతారనమాట. నెక్స్ట్ ఈడెన్ రైతులను నిస్ఫోటక పరిస్థితిని శాంతింపజేశారు. ఏ రైతులండి? ఈడెన్. నీలి తిరస్కారం బై బెంగాల్ ఇన్ 1859. 59వ సంవత్సరంలో నీలిమందు యొక్క తిరస్కారం బెంగాల్లో జరిగింది. WS చటన్కర్ నీలిమందు అధ్యక్షుడిగా ఏ సంవత్సరంలో పనిచేశాడు? 1860. హల్జీ ముల్లా ఏమన్నారంటే నీలిమందు సాగు చేసి కంటే అడుక్కు తినటం మంచిదని కొటేషన్ చెప్పింది ఎవరంటే హడ్జీ ముల్లా. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ బిట్ 1917లో చంపారన్ ఉద్యమం ఎవరిచే నడిపింపబడింది అంటే గాంధీజీ. ఏ సంవత్సరం అనేది 17 అనేది ఇంపార్టెంట్. 18వ సెంచరీలో కరేబియన్ ప్రమాణం నీలిమందు తయారీ గురించి రాసింది ఎవరంటే 18వ సంవత్సరంలో 18th సెంచరీలో కెరేబియన్ ప్రయాణం చేసి అలాగే నీలిమందు తయారీ గురించి రాసింది ఎవరంటే జీన్ బాప్టిస్ట్ లబాటస్ అనమాట. ఆయన రాశారనమాట. నెక్స్ట్ రైతీ అంటే ఏంటంటే రైతుల భూమిలో సాగు చేయడాన్ని రైతీ అంటారు. మహల్ అంటే గ్రామం. నిజ్ అంటే తోట యజమాని. నెక్స్ట్ అంటే తోట యజమాని తన యొక్క సొంత భూమిలో గనక సాగు చేసి దాన్ని నిజ్ అంటారు. ఓకేనా? ఇందాక కూడా వచ్చిందిగా. అలాగే నిజ్ అంటే యజమాని నేరుగా సాగు చేయడం. కొంచెం రైటింగ్ని ఇగ్నోర్ చేసి వాయిస్ బట్టి కొంచెం వినండి ఫ్రెండ్స్. యూరోప్లో ఓట్ సాగుకు పోటీగా నిలిచిన మొక్క ఏంటంటే ఇండిగో. ఈ నెక్స్ట్ బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బిర్సా గురించి. బిర్సా అనే అతను తనను తానుగా దేవునిగా బానిసత్వాన్ని నుంచి ప్రజలను విడిపించేవానిగా వ్యక్తం చేసుకున్నాడు. అలాగే బిర్సా ఏ తెగకు చెందినవారు? మోస్ట్ ఇంపార్టెంట్, ముండా అనే తెగకు చెందినవారు. అలాగే అతని అనుచరులు ఎవరు అంటే సంతాలులు. వీరు ఏ తెగకు చెందినవారంటే ఓరెన్స్. వీళ్ళందరూ డిఫరెంట్గా ఉంటారు అండి. లైన్స్ నేను ఒక చోట చేర్చాను. తెగలు బిర్సా తెగ ముండా అయితే ఇతని అనుచరులైన సంతాల తెగ ఓరెన్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి అది. నెక్స్ట్ డోంగ్రియా కందా తెగ ఒడిస్సాకు చెందినవారు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. గ్రీన్ కలర్ టిక్ పెట్టాను కదా, ప్రీవియస్ ఇయర్స్లో వచ్చినాయి. నెక్స్ట్ విపణి అంటే మార్కెట్. నెక్స్ట్ దీకు అంటే అన్యులు. జూమ్ అంటే విస్థాపన వ్యవసాయం. అంటే ఒక చోట వ్యవసాయం చేసి ఆ భూమిపైన సారమంతా పోయింది అనుకున్నప్పుడు అది కాల్చేయటము, లేదంటే ఆ ప్లేస్ని వదిలి అది స్ప్లాష్ అండ్ మనం అంతకుముందు తెలుసుకున్నాం కదా, కాల్చేయటం అని. లేదని విడిచి వెళ్ళిపోవటం అనమాట, అబాండన్ చేసేయటం. జూమ్ విస్థాపన వ్యవసాయం అనమాట. నెక్స్ట్ వస్తుందండి వాటి గురించి అక్కడ చూద్దాం. ఒడిశాలోని డోంగ్రియా కంద ఉమెన్ ఆడవాళ్ళు అనమాట విస్తరాకుల తయారీకి వాడే చెట్టు ఏంటంటే పండాస్ అనేది చెట్టు ఆకులను విస్తరాకులుగా ఒడిశాలోని డోంగ్రియా కంద ఆడవారు యూజ్ చేస్తారు. పండానస్ అనమాట. మహు అనేది తినటానికి మద్యానికి రెండిట్లకి యూజ్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. బూడిదలో ఉండే పొటాష్ మట్టిని సారవంతం చేస్తుంది.
పొటాషా, సల్ఫరా ఇస్తారండి. కన్ఫ్యూజన్ అయ్యకోకుండా పొటాష్ అని గుర్తుపెట్టుకోండి. పొటాష్ బూడిదలో ఉండే పొటాషియం అనమాట, భూమిని సారవంతం చేస్తుంది. నెక్స్ట్ గోండులు ఆయిల్ నూనెని దేని నుంచి తీసుకుంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ అండి, సాల్ నుంచి. అలాగే మహువా యొక్క విత్తనాలు, మహువా యొక్క సీడ్స్ నుంచి, సాల్ అనే చెట్టు నుండి కూడా గోండులు ఆయిల్ని తీసుకుంటారు, నూనె అన్నమాట. తోలుకు రంగు, తోలుకు ఉంటాయి కదండి కలర్స్ అనేవి, దేని నుంచి అంటే కుసుమ, పలాస పువ్వులు, కుసుమ అని అలాగే పలాస పువ్వుల యొక్క కలర్స్ని తోలుకి అంటే వాడి మనకి ఎలాగ లెదర్ బ్యాగ్స్ అలాగా వాళ్ళు యూస్ చేసుకుంటారు అన్నమాట. వాటి కోసం వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు అనేది ఇంపార్టెంట్ పాయింట్ అండి. గోండులు, ఈ గోండు జాతి వాళ్ళ దగ్గరికి ఈ కుసుమ అండ్ పలాస పూల కోసం వెళ్తారు. నెక్స్ట్ శ్రామికునిగా, బానిసలుగా, ఇష్టం లేని వారుగా ఉండటానికి ఇష్టపడిన వారు ఎవరంటే బైగాలు. ఈ బైగాలు మధ్య భారతదేశంలోని ఉత్తమ వేటగాళ్ళు. డిఎస్సిలో వచ్చిందండి. మధ్య భారతదేశానికి చెందినటువంటి వేటగాళ్ళు ఎవరు అంటే బైగాలు అనమాట. వీళ్ళు ఉత్తమ వేటగాళ్ళు అనమాట. వీళ్ళకి శ్రామికులుగా, బానిసలుగా ఉండటం ఇష్టం లేదు, ఇండిపెండెంట్గా ఉండటం నచ్చుద్ది. నెక్స్ట్ వచ్చి 4 బిట్స్ డిఎస్సిలో మ్యాచింగ్ ఇచ్చారండి. ప్రీవియస్ ఇయర్స్లో చూస్తే మీకు తెలుస్తుంది. పంజాబ్ కొండల్లోని వాన్ గుర్జు వాళ్ళు ఏంటంటే ఆవులు మేపేవారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో లంబాడీలు, అలాగే కాశ్మీర్కి చెందినటువంటి బకర్వాలు అనమాట. వీళ్ళు బకర్వాలు మేకలను మేపేవారు అన్నమాట. అలాగే కూలుకి చెందినటువంటి గద్దీలు గొర్రెల కాపర్లు. చూడండి, ఒకదానికొకటి రాసేకండి. కాశ్మీర్కి చెందిన బకర్వాళ్ళు మేకలు అనమాట, కూలుకి చెందిన గద్దీలు గొర్రెలు, పంజాబ్కి చెందిన వాన్గుర్జులు మేకలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో లంబాడీలు, అలాగే పంజాబ్లోని వాన్గుర్జులు ఇద్దరు కూడా ఆవులు మేపేవారు. వీళ్ళిద్దరూ కూడా ఆవులు మేపేవారు. ఒకదానికొకటి రాయకండి ఫ్రెండ్స్. ఈజీ బిట్సే కానీ కన్ఫ్యూజన్గా ఉంటాయి కాబట్టి వీటి మీద ఫోకస్ చేస్తున్నారు ఎగ్జామ్స్లో. బైగాలు గోండుల మధ్య గడిపిన బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త వెరియల్ ఎల్విన్ ఏ సంవత్సరంలో? 30 నుండి 40 సంవత్సరాల మధ్యలో ఎవరు బ్రిటిష్ వారి మధ్యన గడిపినది? వెరియల్ ఎర్విన్. ఈయన గురించి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. అలాగే ఈయన పాడిన పాట ఇక్కడ రాసిన చూడు, రావే అని ఉంటుంది, రావే పోదామని ఉంటుంది ఒక పాట, అదనమాట. జస్ట్ రావే అని వాటిని గుర్తుపెట్టుకుని ఆ పాట పాడింది ఆయనే. నెక్స్ట్ పౌర్ణమి నాడు తూర్పు నుండి బైగాలు వేటకు ప్రయాణం చేస్తారు. ఎంత ఈజీగా ఉందా ఫ్రెండ్స్ బిట్టు. ఎగ్జామ్లో తూర్పు నుంచా పడమటి నుంచా ఇస్తాడో కన్ఫ్యూజన్ అయిపోతాం. ఉత్తమ వేటగాళ్ళు అనమాట వీళ్ళే. అలాగే విత్తడం జేత్ మాసంలో, అలాగే పండగల నృత్యాలు పుష్ మాసంలో. పుష్ అంటే పుష్యం అనమాట. చూడండి, ఒకదానికొకటి రాసేస్తాం. విత్తడం ఏమో జేత్ మాసంలో, అలాగే పండగల నృత్యాలు పుష్య మాసంలో పుష్యాన్ని ఇచ్చారు అక్కడ. అలాగే పౌర్ణమి నాడు తూర్పు నుండి బైగాలు వేటకు. ఈ 3 లైన్లు పెట్టి ఎంత కన్ఫ్యూజ్ చేయాలో అంత చేసేస్తారు ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూసుకోండి. బ్రిటిషులు గోండులు సంతాలులను నాగరికులుగా భావించారు. ఎవరిని? ఇద్దరిని, గోండుల్ని అలాగే సంతాలకుల్ని నాగరికులుగా, తెలివైన వారిగా కూడా బ్రిటిష్ వాళ్ళిద్దరిని 2 జాతుల వాళ్ళని గుర్తించారనమాట. విస్థాపన వ్యవసాయంను బేవార్ అనే పదంతో పిలిచే రాష్ట్రం ఎంపీ, మధ్యప్రదేశ్. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బైగాలు ఉత్తమ వేటగాలి మధ్య భారతదేశం. చాలాసార్లు ఈ బైగాల గురించి, ఈ తెగల గురించి అడిగున్నారండి. ఇప్పుడు చెప్పిన ప్రతిదీ మీ టెట్ డిఎస్సి పేపర్స్లో ఉన్నదే. అలాగే గోండులు సంతానాల గురించి ఇంకొకటి పాయింట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. స్థిర జీవనాన్ని కలిగినటువంటి తెగల సమూహాలు ఏంటి అంటే గోండులు, సంతాలులు. నైషీ తెగ అరుణాచల్ ప్రదేశ్కి చెందినవారు. ఇది పోస్ట్ ఇంపార్టెంట్ అండి. బిల్లు తెగ గుజరాత్. బిల్లు తెగ అంటే గుజరాత్ రాయాలి, నైషీ తెగ అంటే అరుణాచల్ ప్రదేశ్. బ్రిటిష్ వారు అడవులను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారు. అలాగే కొన్ని అంశాలు పెట్టారండి అడవులకు సంబంధించి. ఏంటంటే గిరిజనులకు స్వేచ్ఛ లేదు. విస్థాపన, పోడు వ్యవసాయం అంటారు కదా, దాన్ని జూమ్ వ్యవసాయం అంటారు కదా. అలాగే పండ్ల సేకరణ కూడా వద్దు అన్నారు. ఏమేమి వద్దు అన్నారు? గిరిజనులకు స్వేచ్ఛనివ్వలేదు ఫస్ట్ ఒకటి. విస్థాపన, పోడు వ్యవసాయం, పండ్ల సేకరణ వద్దు అన్నారు. బ్రిటిష్ వారు అడవులను తమ సొంత ఆస్తిగా ప్రకటించేసుకున్నారండి. నెక్స్ట్, ఈ ఆంగ్లేయుల భూమిలో బతకడం
కష్టం అనే పాటను పాడింది ఎవరంటే మైకేల్ అనమాట. అలాగే ఈ మైకేల్ సాంగ్స్‌లో పొందుపరిచింది ఎవరంటే ఈ పాటలన్నిటిని వెరియల్ అనే అతను చెప్పాను కదా, ఇందాక కూడా వచ్చింది కదా, వెరియల్ ఎర్విన్ గురించి ఏ లైన్ వచ్చినా ఇంపార్టెంట్ అండి. ఆయన పాట కూడా పాడారన్నాం కదా, రావే అని ఒకటి ఉంటుంది. నెక్స్ట్ అండి 1906లో సంగ్మా తిరుగుబాటు ఎక్కడ జరిగింది? అస్సాంలో అండి. అటవీ సత్యాగ్రహం ఇంపార్టెంట్ అండి. ఉప్పు సత్యాగ్రహం ఇయర్ ఎంత ఇంపార్టెంటో అందుకని ఇది 1930లో మధ్య పరగనాల్లో అటవీ సత్యాగ్రహం అనేది జరిగింది. నెక్స్ట్ పట్టుగూళ్ళ గురించి ఇచ్చారండి టెట్లో మన డిఎస్సిలో. 1000 పట్టుగూళ్ళకు 3 నుండి 4 రూపాయలు ఖరీదు ఉంటుంది. వీటినే బర్ద్వాన్ అలాగే గయకు ఎగుమతి చేసేవారు. 5 రెట్లు ఎక్కువ ధరకు అక్కడ అమ్మేటోళ్ళు అన్నమాట. ప్రస్తుతం జార్ఖండ్లోని హజరీబాగ్ ప్రాంతంలో పట్టుగూళ్ళు పెంచే తెగ సంతాలులు. మన అడిగారండి ఇది, సంతాలులు, హజరీబాగ్, జార్ఖండ్, పట్టుగూళ్ళు. నెక్స్ట్ కొత్త పన్నులు వడ్డీలకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు అని ఇది మ్యాచింగ్లో అడిగారండి. ఇలాగే ఇయర్స్ ఒకదాని కింద ఒకటి వేసుకోండి ఫ్రెండ్స్. 31 నుంచి 31 నుంచి 32, 55, 10, 40 చూడండి. వ్యతిరేకంగా కొత్త పనులకు వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాట్లు అన్నమాట. చూడండి 31 నుంచి 30 వరకు కోలులు, తర్వాత సంతాలులు, బస్తర్లు, వర్లీలు మ్యాచింగ్లో అడిగారండి. ఈ ఇయర్స్ లైన్గా ఉండాలి, అలాగే లైన్గా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా కోడ్ పెట్టిన కోలులు, సంతాలులు, బస్తర్లు, వర్లీలు ఏదైనా కోడ్ అయితే కంపల్సరీ ఉండాలి ఇది. నెక్స్ట్ అలాగే అస్సాంలో తేయాకు, జార్ఖండ్లో బొగ్గు గనుల కోసం గిరిజనులు నియమించారు. గిరిజనులు దేనికోసం నిర్మించారు? అస్సాంలో తేయాకు కోసం, జార్ఖండ్లో బొగ్గు గనుల కోసం గిరిజనులు అనే వాళ్ళని నియమించుకున్నారన్నమాట బ్రిటిషర్స్. అలాగే ఎంత శాతం గిరిజనులు ఎక్కడ ఉన్నారనేది చూడండి. 50% గిరిజనులు 1920లో 50% గిరిజనులు జరియా, అది ఎక్కడంటే బీహార్లోని జరియాలో, అలాగే రాణిగంజ్ బొగ్గు గనుల్లో నియమించబడ్డారు. రాణిగంజ్ బొగ్గు గనులు అలాగే జరియా బీహార్లో 50% గిరిజనులు ఏ సంవత్సరం? 1920 సంవత్సరంలో బ్రిటిషర్స్చే నియమించబడ్డారు గిరిజనులు అన్నమాట పనుల కోసం. అలాగే బొగ్గు గనులు ఇది ఇంపార్టెంట్ అండి. 1920లో 2000 మంది చనిపోయారు బొగ్గు గనులు ఇండియాలో. 2000 మంది అనేది ఇయర్ 20 అనేది ఇండియాలో బొగ్గు గనుల్లో చనిపోయారు అనేది ఇంపార్టెంట్ అనమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్ అని మనకు ఒక లెసన్ ఉంది కదండి, ప్రకృతి వైపరీత్యం అట్లలో భాగంగా కూడా ఈ పాయింట్ ఇచ్చున్నారు. గిరిజన సమాజం సంస్కరణ లక్ష్యం అనేది ఎవరి నినాదం అంటే బిర్సా చనిపోయిన సంవత్సరం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బిర్సా కలరాతో 1900 సంవత్సరంలో చనిపోయారు. 1900 సంవత్సరంలో కలరా వ్యాధి ఇయర్ ఇంపార్టెంట్ అండి. బిర్సా కలరా వ్యాధి కంటే కూడా ఇయర్ ఏ సంవత్సరంలో చనిపోయారు అనేది. ద ఎకానమీ ఆఫ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ ఆఫ్ అనేసి బుక్ని సంపాదకత్వం ఎవరి సంపాదకత్వం రచించింది అన్నట్లు ఒక రకంగా చెప్పాలంటే కోహన్, క్లార్కే, అలాగే హాస్వేల్ అనమాట. ఈ ముగ్గురు కూడా ద ఎకానమీ ఆఫ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అనే బుక్ యొక్క సంపాదకత్వం అనమాట. నెక్స్ట్ ఇంకొక టాపిక్ నెక్స్ట్ లెసన్లో ఉన్న బిట్స్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇంతవరకు అసలు ఓపికగా చూసారంటే చాలా గ్రేట్ అండి. హ్యాండ్ రైటింగ్ కూడా బాగాలేదు. వాయిస్ని బట్టి మీరు నోట్స్ అన్న ప్రిపేర్ చేసుకోండి, లేదా మీరు ఫాలో అవుతున్న నోట్స్లో ఈ పాయింట్స్ని అండర్లైన్ చేసుకున్నా కూడా ఈజీగా అయిపోద్ది రివిజన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.